మనం ఏంటో తెలియాలంటే సిచ్యువేషన్ రావాలండి, సిచ్యువేషన్, సందర్భం రావాలి. బైబిల్లో ఉంది ఒక మాట, నీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించని చదివాం. అబ్బో వాహ్వా అని మాట్లాడాం, బైబిల్ ఉండిపోయింది. నీ బతుకులోకి వచ్చిందా మాట? నిజంగా చూడు, మనం ఏంటో తెలియాలంటే ఇద్దరు బంధం బాగున్నప్పుడు కాదు నువ్వేంటో తెలిసేది. ఆత్మను ఒకటి బీకడం నీ చెంప మీద, మరలా ఇంకో చెంపను చూపిస్తావా లేకపోతే 2 చెంపలు వాయిస్తావా? అక్కడ తెలుస్తుంది నీ బతుకేంటో నా బతుకేంటో. యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? సిలువలో దాన్ని పొడుస్తున్నా, ఉమ్ము వేస్తున్నా, పిడిగుద్దులు కుడుతున్నా, రకరకాల బాధలు పెడుతున్నా, నాగలి చాళ్ల వలె తన దేహాన్ని దున్నేసిన, రక్తపు బొట్టు ప్రతి బొట్టు కిందకి రాలిపోతున్నా, తండ్రి బా ఏంటండి ఆయన సహనం, ఆయన క్షేమ, ఆయన ప్రేమ, ఏంటండి ఆయన ప్రేమ. క్షమించండి. నువ్వు నిన్నొక్క మాట అంటే 100 మాటలు తిరిగంటావే, ఒక్క దెబ్బ కొడితే 100 దెబ్బలు కొడతావే. ఎవడి దుష్టత్వం, దుర్మార్గం, అన్యాయం, అక్రమం, అసత్యం, నోరు తెరిస్తే అబద్ధాలు, పాపపు ఇష్టమైన జీవితం, ఇదాంటి మార్పుకు తార్కాణం, ఇదాంటి ప్రభువుని నమ్ముకునే విధానం.